నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వార్డులను తనిఖీ చేసి వైద్యులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. గూడూరులో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు. హాజరైన గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం. కుమ్మరి వీధిలో సూర్య ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ సెంటర్ దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్న స్థానికులు. నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు దొంగలు ఇండ్లను గూళజేస్తున్నారు. బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం అనేక మంది మృతి చెందుతున్నారని, ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు మరియు వాహనాలు నడిపే వారికి జడ్జి అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతోందని హెచ్చరించారు. లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారందరూ జాగ్రత్తలు పాటించి ఆనందంగా జీవించాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ జడ్జి లోకనాథం, ఎంవీఐ ప్రభాకర్, సిఐ పాపారావు, లాయర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బయటకు రావాలి. ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కారులో వెళ్ళేవాడు చాలా మంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది చిన్నగా తీసుకుంటారు, కానీ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా చెప్పుకుంటా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు. లైసెన్స్ ఉంది, రెన్యూల్ చేయించుకున్నాం, నెగ్లిజెన్సీ రేపు చేయించుకుందాంలే అని. కానీ ఏదన్నా నెగ్లెక్ట్ చేయండి, కానీ వెహికల్స్ మీద రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే దానికి విలువ మన ప్రాణం. మన ప్రాణానికి విలువ కట్టే వ్యక్తే లేరు, ఎవరు దాన్ని విలువ కట్టలేరు, తెచ్చుకోలేము. కాబట్టి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నాం. మనం ఈ మోటార్ వెహికల్స్ రూల్స్ పాటిద్దాం, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనం డ్రైవ్ చేద్దాం అని ప్రతి ఒక్కరూ అనుకుంటే కేసుల గురించి వదిలేసి ఈ కేసు కాకపోతే ఇంకో కేసు, కానీ అలా అవ్వడం వల్ల ముఖ్యంగా మన ఫ్యామిలీస్, మన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అందరికీ అవసరమైన గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ సెంటర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో సూర్య ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ సెంటర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఉన్న 3వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రాత్రి దుకాణం మూసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ అయి క్రమేణా మంటలు వ్యాపించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుకాణంలో ఉన్న అన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. గూడూరు కుమ్మరి వీధిలో సూర్య ఫ్యాన్సీలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా అస్తినష్టం జరగడం విచారకరమని, వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరిశీలించారు. షాపు యజమానితో ఎమ్మెల్యే అగ్ని ప్రమాదంపై చర్చించారు.
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించలేదని స్థానికులు తెలియజేయడంతో వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పేరు పొందిన సూర్య ఫ్యాన్సీలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం జరగడం చాలా బాధాకరమని, నిబంధనల మేరకు ప్రభుత్వం ద్వారా వారికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. గూడూరుకు మరో ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తామని, వ్యాపారస్తులు తమ షాపులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు చెంచురామయ్య, రహీం, ఉమాశంకర్, సుబ్బయ్య, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఫ్యాన్స్ టౌన్లో ఉన్నటువంటి ఒక మంచి గిఫ్ట్ సెంటర్లో మంచి పేరు కలిగినటువంటి సూర్య ఫ్యాన్స్ ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైంది. దాదాపు ₹1 ఆస్తి, మొత్తం మెటీరియల్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఫైర్ సర్వీస్ నిర్లక్ష్యం వల్ల పై 2 అంతస్తులు కూడా మళ్ళీ తగలబడ్డాయి. వాళ్ళు ముందుగానే అలర్ట్ అయి ఉంటే ఇక్కడికే ఆగుండు. వాళ్ళు పైపు లేవని కొంతమంది, అలాగే కొంత నీళ్ళు లేవని కొంతమంది రకరకాల సాకులు చెప్పి ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యానికి 2 అంతస్తులు కాలే. ఎందుకంటే గూడూరులో ఈ విధంగా ఇంత పెద్ద డివిజన్లో ఫైర్ సర్వీస్ ఒకటే ఉండడం, ఉద్యోగస్తులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. జీతాలు మాత్రం ఒక ఫైర్ సర్వీస్ ఒక వ్యాన్ కొనుక్కోవచ్చు. ఇంతమంది ఉద్యోగులు ఉండి కూడా ఈరోజు అనవసరంగా ₹1 దగ్ధమైందంటే మరీ అన్యాయమైన విషయం. ఖచ్చితంగా దీనిపైన ఫైర్ సర్వీస్ పైన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అయితే దురదృష్టం ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ లేదని చెప్పి మా సోదరులు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు. ఏదో విధంగా ఏ విధంగా చేయాలో ఏదన్నా మాట్లాడి ఒక నష్టపరిహారం వచ్చే విధంగా నేను కూడా చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఏ విధంగా రూల్స్ ఏ విధంగా ఉండే దాని ప్రకారం చూసి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా అందరూ కూడా ఈరోజు ఫిర్యాదులు చేశారు. అది ఎప్పుడు తరచూ అక్కడ మంటల రేగడం, అలాగే శబ్దాలు రావడం రకరకాలది. ఏడీ గారు కూడా వచ్చిన్నారు. ఏడీ గారికి కూడా చెప్తున్నాను, దీన్ని ఒక వారం లోపల కొత్త ట్రాన్స్ఫారం పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిష్ నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి మిషనరీ పనితీరును, అక్కడి ఇన్ఛార్జ్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు అందిస్తున్న సేవలు, వసతులపై రోగులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దయాగుణంతో మెలిగి వారు తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు DCHSలకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో మరింత మంది సిబ్బంది అవసరం ఉన్నట్లుగా గమనించామని, ఆసుపత్రి పరిసరాలు, పారిశుధ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి DCHS జఫరుల్లా, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి నేను వచ్చాను అనుకో, మా రిజిస్ట్రేషన్కి ఎంత టైంలో మళ్ళీ డాక్టర్ని చూపించుకోవడానికి వెళ్ళగలరు వాళ్ళు? 10 to 15 minutes అయిపోతుంది. ఈరోజు మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది. టోటల్ మనకి 18 డిసిప్లిన్స్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ 1200 వరకు వస్తూ ఉన్నారు. జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి, వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజీహెచ్కి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి స్ట్రెంథెన్ చేస్తాం. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం, అది కూడా స్ట్రెంథెన్ చేస్తాం. మార్నింగ్ ఓపీ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా టైమ్లీ అటెండ్ అయ్యేటట్టు, వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికీ తీసుకునేటట్టు, ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పీడియాట్రిక్ వార్డ్లో ఉన్నారు, SNCలో ఉన్నారు, వీళ్ళందరి కేర్, క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళది బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ సపోర్ట్ మనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నీ కూడా గమనించడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి స్ట్రెంథెన్ చేస్తాము. ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడి నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి
సూపరింటెండెంట్ గారు వారి టీం అందరూ కూడా చెప్పడం జరిగింది. దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు ఇండ్లను గుళ్ళ చేస్తున్నారు. 3 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా నంద్యాలలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పట్టణంలోని జగజ్జనని నగర్లో ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20 తులాల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు అపహరించారు. ఇంటి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లగా దొంగలు చోరీ చేశారని బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 3 రోజుల వ్యవధిలో ఒకే కాలనీలో వరుస దొంగలు పాల్పడడం గమనార్హం. పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పారింది మా బావ అది ఈ టవల్ కాడ లేదు. అది అంటే ఈ దేవుని గుట్లో చేసినారా? అంటే నేను సపరేట్ కొనుక్కోయింది అలాగా కొనుక్కునే సంవత్సరం అయింది అంతే. మా వయసు అనిపి సంవత్సరం అయింది. మీ పేరు రామలక్ష్మమ్మ? గట్ల సార్ వెంకటలక్ష్మి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శుద్ధి చేసిన రక్షిత తాగునీటిని ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కడియం మండలం కడియం గ్రామంలోని సెట్టిబలజోపేటలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయతీ RWS వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పర్యటించి పాత మంచినీటి ట్యాంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా RWS పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. మీరే బుక్ అవుతారమ్మా. హెచ్పీ నెంబర్ లేదు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక 50వ డివిజన్ గాంధీపురం 4 ప్రాంతంలో 234 లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులకు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
ప్లైవుడ్ ఫ్లోరింగ్ వేస్తాం. దాంట్లో 19 mm EPDM రబ్బర్, 40 mm రబ్బర్, 26 mm ప్లాంక్. సో ఇలాగా కింద నుంచి 6 లేయర్స్ పెట్టుకొని మనం చేసుకోవడం జరిగింది. సో దిస్ మాపిల్ వుడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వుడ్. వెరీ కాస్ట్లీ. వన్, బికాస్ ఇట్ గివ్స్ కుషన్. టూ, ఇట్ ఈస్ వెరీ డ్యూరబుల్. Yeah, it has flexibility, lightweight. సో మీకు బాగా ఐడియా ఉంటుంది. ముంబైకి వెళ్ళి మెయిన్ ప్లాన్ నుంచి తెచ్చుకున్నాం. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్. రూఫింగ్ కూడా మనకి ఏంటంటే లాస్ట్ అక్కడ మన నారాయణపూర్లో బ్యాడ్మింటన్ కోర్టులో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రెయిన్ పడినప్పుడల్లా వాటర్ లీకేజ్ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్. సో ఎందుకంటే ఇక్కడ మేము కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే రూఫింగ్ అంతా వీ హ్యావ్ మేడ్ సింగిల్ రూఫ్. సో మొత్తం అంతా ఒకటే షీట్ చేసి మొత్తం జాయింట్స్ ఏం లేకుండా. సో ఇంకా మీకు మనకి ఎప్పటికీ కూడా దీంట్లో లీకేజ్ అనే ప్రాబ్లం రాదు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణం ప్రెస్ రూమ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు. దీనివల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు ప్రస్తావించలేదు. పోలవరం వద్ద కోయిడా ప్రాంతం వరకు సమానంగా ఉండే ప్రవాహం పోలవరం వచ్చే క్రమంలో మధ్యలో 9 టీఎంసీల నీళ్లు వృధా అవుతూ మనం నష్టపోతున్నాము. నీటి ప్రవాహాన్ని ఎలా అరికట్టాలి అన్నది ప్రభుత్వ బాధ్యత. సీనయ్య కమిటీ 2 డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పారు. పోలవరం రిఫ్ట్ 3 జోన్ భూకంప ప్రాంతంలో ఉంది. డయాఫ్రామ్ వాల్ ఒక చోట 52, మరో చోట 92 మీటర్లు నిర్మించారు. డయాఫ్రామ్ వాల్ ఖచ్చితంగా హార్డ్ రాక్ వరకు పునాది వేయాల్సి ఉంది అని జిఎస్ఐ సూచించారు. అలాగే వాటికి బాధ్యత అప్పటి ఇంజనీర్లు, మారిన కాంట్రాక్టర్ల మీద కూడా ఉంది అని పేర్కొన్నారు. డబ్బులు బయట చేద్దాం, క్రెడిట్ కొట్టేద్దాం. లేకపోతే జగన్ గారు వచ్చాడు, ఆయన కొత్త పంచాడు డయాఫ్రామ్ వాల్, ఆయన పెంచాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడు, ఏం చేయడు. ఒక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది? భారం ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజధాని చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం. ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయి, అవును కదా, నిజమే కదా, ఎంత దారుణంగా కట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకి 500 కోట్లు ఖర్చు పెట్టాం బస్సు వేసి. దాని ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాడు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రజలకి కావలసిన చిన్ని తాయిలాలు వేసి అవి పప్పు జరుగుతూ ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ దాని మీద నిలుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రా యువసేన ఆధ్వర్యంలో వేడుకలు స్థానిక వీరభద్రపురం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎర్రా యువసేన సభ్యులు అల్లాటి రాజు, పైడి రాజు, మంచాల సునీల్, కరక ప్రసాద్, గొల్లవెల్లి త్రిమూర్తులు, పోతుల నాగశ్రీనివాస్, మురళి, రాజు, భాస్కర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 20 మంది వృద్ధులకు బెడ్షీట్లు, కొబ్బరి నూనె, పేస్ట్లు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లాటి రాజు మాట్లాడుతూ వృద్ధుల కోరిక మేరకు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించినట్లు తెలిపారు. హలో
ఎర్ర వేణుగోపాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కస్తూరిబాయి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏమేమి కావాలో బెడ్షీట్స్, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో వాళ్ళని అడిగి అవి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్ర వేణుగోపాలయ్య యువసేన తరఫున మంచాల సునీల్ గారు, బాసర గారు, శ్రీమూర్తులు గారు, పైరాజు గారు, ప్రసాద్ గారు, ఎన్టీఆర్ గారు, మురళి గారు పాల్గొనడం జరిగింది. ఎంతమంది వృద్ధులకు ఇచ్చారు? ఈవేళ వృద్ధులు వాళ్ళు 13 మంది ఉన్నారన్నారండి. ఆ 13 మందికి ఈవేళ ఏమేమి కావాలో నిత్యావసర వస్తువులు వాళ్ళకు ఉపయోగపడేవి అని ఈవేళ ఎర్ర వేణుగోపాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చి వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వడం జరిగింది. మీ పేరు? నా పేరు అల్లట్రాయ్. బ్రాహ్మణ సంఘం రావిచంద్ర శర్మ అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ 2024-25 గాను పుస్తకాన్ని అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రావిచంద్ర శర్మ పంచాంగ పుస్తకాన్ని ఏర్పాటు జరిగిందని ఈరోజు మంత్రి ఫారూక్ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేంద్ర స్వామి అర్చకులు పాల్గొన్నారు. పార్వతీపురంకి సంబంధించినటువంటి ఒక పైలాదాస్ అనేటటువంటి ఒక వ్యక్తి అనేక రకాలుగా బ్రాహ్మణులను కించపరచడము, ఇవన్నీ కూడా దుర్భాషలాడడం జరుగుతుంది. ఆయన పైన కూడా తగు విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి రకంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మన మంత్రి గారిని, న్యాయశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మనకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అనేటటువంటి రకంగా అఖిల భారత ఏబిబిఎం రాష్ట్ర నంద్యాలకు జిల్లా సంఘమైనటువంటి మేము కూడా వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు మన రాష్ట్ర అధ్యక్షులు మనం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వాళ్ళకు మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మాకంతా కూడా మంచి జరగాలనేటటువంటి రకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరం పంచాంగాన్ని వాళ్ళకు ఒకటి బహుకరించడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటటువంటి అర్చకులందరికీ కూడా దీన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. విశేషంగా రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘము మన ఎన్ఎండి ఫరూక్ గారిని, న్యాయశాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మొదటిసారిగా కలిసి వారిని అభినందిస్తూ, అలాగే అర్చకుల యొక్క స్థితిగతులను కూడా వారికి వివరించి వారి యొక్క సమస్యలను త్వరితగతంగా తీర్చాలని ఒక సందేశాన్ని ఇస్తూ నివేదిస్తూ అర్చకుల పట్ల సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది మన ఎన్ఎండి ఫరూక్ గారు. అలాగే అర్చక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని వస్తే అర్చకుల యొక్క సమస్యలు తీరుస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే క్రోధినామ సంవత్సర నూతన పంచాంగాన్ని వారికి బహుకరించడం జరిగింది. అర్చక సంక్షేమ సంఘం తరఫున ఇచ్చాం. నంద్యాల పట్టణంలో ఇళ్ల వద్ద, షాపుల వద్ద చెత్తాచెదారం రోడ్లపై వేయడంతో కాలువలో డ్రైనేజీ వాటర్ వెళ్లకుండా అడ్డుపడుతున్నాయని ప్రజలు గమనించి రోడ్లపై చెత్త వేయకూడదని కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల వద్ద చెత్తను వేయడంతో కలవలు పడి డ్రైనేజీకి అడ్డుపడుతున్నాయని, అదేవిధంగా షాపుల వద్ద ఇష్టానుసారంగా షాపులో ఉన్న చెత్తను మొత్తం రోడ్లపై వేయడంతో పట్టణమంతా చెదారంతో నిండిపోతోందని, అలా షాపుల వద్ద ఎవరైనా కానీ చెత్త వేసినట్లు కనిపిస్తే షాపు వారిపై భారీ జరిమానా వేయడం జరుగుతుందని, ప్రజలు ఇది గమనించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ తెలిపారు. వార్డులు పర్యటించడం అనేది జరుగుతుంది. మరి చాలా చోట్ల గమనిస్తుంది ఏమిటంటే, ఎక్కడ కూడా ప్రజలు ఈ వాళ్ళ ఇళ్ళ నుంచి జనరేట్ అయ్యే చెత్తను కానీ చిన్న చిన్న షాపులు, దుకాణాల వాళ్ళు ఆ చెత్తను కాలువల్లో వేయడము, మనం ఈరోజు శుభ్రపరిచిన కాలువను 1 గంట 2 గంటన్నర కల్లా మళ్ళీ సేమ్ చెత్త వేయడము, పేపర్లు ఇంట్లో తుక్కు వేయడము, లేదంటే షాపుల నుంచి వచ్చే వేస్ట్ తీసుకొచ్చి ఈ చెత్త కుండీల్లాగా కాలువలను వినియోగించడం వల్ల చాలా ప్రాంతాల్లో నీరు తన్ని పెట్టుకుని కాలువల్లో, తద్వారా దోమల వ్యాప్తి చెంది మనం వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. మరి మనకు వచ్చే చిన్న సంపాదనలో ఇట్లా చేసినందువల్ల దోమల ద్వారా వచ్చే వ్యాధులను ఫేస్ చేసి హాస్పిటల్స్కి వాటికి కూడా మరి మనకున్న చిరు సంపాదన, చిరు ఆదాయంలో మనం ఖర్చు
కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో ఈ చెత్త డోర్ టు డోర్ కలెక్షన్కు ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వస్తున్నారో వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అందజేసి మీరు పురపాలక సంఘానికి సహకరించండి. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందిని సహకరించమని చెప్పేసి కోరుతున్నాను. పగడ్యాల మండలం ముచ్చిమారి గ్రామంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి, 10 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా బాలిక అదృశ్యమై 7 రోజులైనా ఇంతవరకు కనిపెట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. త్వరగా తేల్చకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత చేస్తామని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు అన్నారు. ఏ రోజులైంది అతి కిరాతకంగా మర్డర్ చేసి, ఆ పిల్లలు చెప్తున్నారు మర్డర్ చేసి, చెడిపి మర్డర్ చేసి ఎక్కడనేది అసలు ఆచూకు తెలుక్కున్నట్ల ఈ దాచిపెట్టిందంటే ఎందుకో మళ్ళా ప్రభుత్వమే వాళ్ళ సపోర్ట్ ఉందో తెలియదు. కానీ రోజుకో రోజు ఆ పిల్లలు రోజుకో ఒక స్థలం చూపిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఆమె మహిళా హోంమంత్రి దీన్ని ఖచ్చితంగా ఆమె చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఏ రోజులో ఆమె కానీ మహిళనే, మహిళా హోంమంత్రి ఉన్నా కానీ ఇంతవరకు చర్య లేదంటే దీని వెనుక మళ్ళీ మేమేమనుకోవాలో మాకు అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల హస్తంగానే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్లో మైనర్లు అంటున్నారు. ఆ మైనర్లకి వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని కానీ ఖచ్చితంగా వాళ్ళని కానీ పిలిపించి స్టేషన్ పిలిపించి ఎక్కడున్నారో తెలిసి వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ చేసి కేసుని డైవర్ట్ చేయకున్నట్ల. ఎందుకంటే మనందరికీ ఆడపిల్లలు ఉన్నారు. మహానంది క్షేత్రంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలలోని ప్రజలకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను కట్టడి చేస్తామన్నారు జేసీ రాహుల్ రెడ్డి. ఒండు డిఎఫ్ఓ అనురాగ్ మీనన్, ఆర్టీఓ మల్లికార్జున్ రెడ్డి, రెవెన్యూ పోలీస్ అటవీ అధికారుల బృందంతో కలిసి చిరుత సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. చిరుత సంచారం వల్ల ఇళ్ల మధ్య కూడా సంచరిస్తోందని, ఎప్పుడు ఏ క్షణంలో ఎటువైపు నుంచి వస్తుందోనని భయంతో ఉన్నామని, చిరుతను బంధించాలని కోరారు ప్రజలు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిరుత పులిని బంధించేందుకు త్వరగా ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. మహానంది గ్రామ పరిసరాల్లో చెత్తను వేయడానికి డంపింగ్ యార్డు పెట్టాలని, అడవి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. ఇది మహానంది టెంపుల్ సార్. ఇది వెళ్ళొద్దు అనడానికి ఎట్లుంటుంది అంటే, తెలియని వాళ్ళు వెహికల్ చేసుకుని రాత్రిలో వస్తున్నారు. నేను తండోరా జిల్లా అధ్యక్షుని సార్, లక్ష్మణ్ నా పేరు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని. ఇక్కడ మహానంది ప్రజలకైతే తెలుసు అది మహానంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వార్డులను తనిఖీ చేసి వైద్యులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. గూడూరులో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు. హాజరైన గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం. ఉమ్మరి వీధిలో సూర్య ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ సెంటర్ దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్న స్థానికులు.
నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు దొంగలు ఇండ్లను గూళజేస్తున్నారు. బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.